హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది కదా. నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే 1 మంత్ అయింది నేను వీడియోస్ అప్లోడ్ చేసి. ఈ 1 మంత్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఈ 1 మంత్ కూడా నేను వీడియోస్ తీయకపోవడానికి గల రీజన్ ఏంటంటే, నాకున్న ఒక్కగానొక్క ఫోన్ కాస్త పోయింది. పోవడం అంటే ఫోన్ డిస్ప్లే పోవడమో ఇంకేదో రీజన్ కాదు. ఫోన్ పాడేసుకున్నాను. మిస్టేక్ అయితే నాదే, నేను పాడేసుకున్నాను ఫోన్ని. ఈ 1 మంత్ కూడా ఇంకా ఫోన్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు ఫోన్ అయితే దొరకలేదు. ఇంకా కొత్త ఫోన్ అయితే కొన్నాను. ఆ ఫోన్లోనే ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. కొత్త ఫోన్లో వీడియో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. ఫోన్ అయితే నేను గూగుల్ పిక్సెల్ తీసుకున్నాను. ఇది బాక్స్ మాత్రమే. ఇంతకీ నా ఫోన్ ఎలా పోయింది అనుకుంటున్నారా? నా ఫోన్ అయితే జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే పోయింది. అక్కడికైతే ఎవ్వరూ రారు. బట్ ఎవరికి దొరికిందో తెలియదు, కానీ ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు. నేను ఫోన్ ఇలా పోయిందో ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్కే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. నేను అప్పటికి ఫోన్ పోయిందని తెలుసుకుని మెలుకున్నప్పటికే 1 అవర్ అయిపోయింది. వాళ్ళు అప్పటికే ఫోన్ ఆఫ్ చేసేసారు. నేను జీపీఎస్ ట్రాకర్ పెట్టాను, బట్ అయినా ఇంకా దొరకలేదు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. చాలామంది అన్నారు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే దొరుకుతున్నాయి ఫోన్లు, బట్ టైం పడుతుంది అన్నారు. బట్ చూడాలి ఫోను దొరుకుతుందో లేదో. దొరుకుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫోన్ పోవడం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు కదా. ఎందుకంటే చాలా డేటా ఉంటుంది. అవతల వాళ్ళకి ఆ డేటా పనికిరాదు, మనకి మాత్రమే యూజ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ ఫోన్ ఎందుకు ఉంచుకుంటారో నాకు అర్థం కాదు. అంటే మనం జీపీఎస్ ట్రాకర్ పెట్టాం కదా, సో నెట్ ఆన్ చేస్తున్నా మనకు తెలిసిపోతుంది లొకేషన్. అలాగే సిమ్ వేసుకున్నా మనకు తెలిసిపోతుంది. బట్ అలాంటప్పుడు వాళ్ళు ఫోన్ ఎందుకు ఉంచుకుంటారో తెలియదు, ఎలా యూస్ చేస్తారో కూడా నాకు తెలీదు. అంటే మనమే తెలివైన వాళ్ళు ఏంటండి, అవతల వాళ్ళు ఇంకా తెలివిగా వాడుకుంటారు. అంటే గేమ్స్ ఆడుకోవడమో, బట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు యూస్ చేసుకుంటారు. బట్ ఈ రెండు కాకుండా నెట్ ఆన్ చేసినా సిమ్ వేసుకున్నా అయితే మాత్రం నా ఫోన్ అయితే నాకు దొరికేస్తుంది. ప్లీజ్ నా ఫోన్ దొరికేయాలని బ్లెస్ చేయండి. ఎందుకంటే అందులో చాలా డేటా ఉంది. అంటే వాళ్ళు ఫార్మేట్ చేసేసినా కూడా నా డేటాని నేను ఏదో రకంగా రికవర్ చేసుకుంటాను. అంటే మా జషు చిన్నప్పటి నుండి దిగిన ఫొటోస్, వీడియోస్ అన్నీ అదే ఫోను. అంటే నేను ఆ ఫోన్లోనే మొత్తం మా జషు పుట్టినప్పటి నుంచి అదే ఫోన్ యూస్ చేస్తున్నాను. సో అదే ఫోన్లో మొత్తం జషు డేటా మొత్తం అందులోనే ఉంది. నేను అది కనీసం పెన్ డ్రైవ్లోకో లేకపోతే ఇంకెందులోనో కాపీ చేసుకుని ఉంటే ఫీల్ అయ్యేదని కాదు. ఫోన్ పోయిందని బాధలో కన్నా నాకు డేటా పోయిందని బాధే ఎక్కువగా ఉంది. అంటే మళ్ళీ రాదు కదా చిన్నప్పటివన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను, మీ దగ్గర ఏదన్నా ఉన్నాయా ఫొటోస్, వీడియోస్ అని చెప్పి మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట. అలా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే వీడియోస్, ఫొటోస్ ఏవీ లేవు. మా జషు అయితే చిన్నప్పటి నుండి చాలా వీడియోస్ తీసాను, కానీ అవన్నీ మిస్ అయిపోయినాయి. అంటే కొన్ని అయితే నేను వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, బట్ చాలా వరకు అయితే నేను అప్లోడ్ చేయడం కుదరదు కదా. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. పాపం వాడివైతే నేను మిస్ అవుతున్నాను. ఫోన్ పోయినందుకు బాధ ఎలాగున్నా మా వాడి వీడియోస్ పోయినందుకు, ఫొటోస్ పోయినందుకు మిస్ అయ్యాను. ఈ 1 మంత్ కూడా ఫోన్ దొరుకుతుందేమో అని వెయిట్ చేశాను, కానీ బట్ ఫోన్ అయితే దొరకలేదు. బట్ ఓన్లీ 100 మీటర్ డిస్టెన్స్లో నా ఫోన్ పోయింది. అయినా కూడా నేను కనిపెట్టలేకపోయాను అని చాలా అయితే బాధపడ్డాను. ఆ ఊరు మొత్తం నేను స్ప్రెడ్ చేశాను, ఫోన్ ఎవరికైనా దొరికితే ఇవ్వండి, 5000 ఇస్తాను, 10,000 ఇస్తాను, ఇలా ఆఫర్ చేశాను. అంటే కేవలం ఫోన్ ఎలాగున్నా నాకు మా జషు వీడియోస్, ఫొటోస్ నాకు ఇంపార్టెంట్ కదా. ఇంకా దానికోసం అని చెప్పి అంత అమౌంట్ కూడా ఆఫర్ చేశాను. బట్ తీసుకున్న వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా యూజ్ అవ్వదు. బట్ ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ రోజైతే ఇంకేం చేయలేములేండి. దొరికినా దొరకకపోయినా ఇంకా మనకైతే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టి లేకపోతే రాదు అని చెప్పి ఇంక సర్ది పెట్టేసుకొని ఇంక మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. కొత్త ఫోన్ తీసుకోవడానికి 1 మంత్ పట్టింది. మళ్ళీ ఈ గూగుల్ పిక్సెల్ తీసుకున్నాను. నేనైతే ఇంత కాస్ట్లీ ఫోన్ ఎప్పుడు యూస్ చేయలేదు. అంటే ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాను. ఆ ఫోన్ కూడా ఇంచుమించు ఇలా పక్కన పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు, అంతే నా ఫోన్ డిస్ప్లే పోయింది. ఎవరు పోగొట్టారో కూడా తెలియదు. పెళ్ళైన కొత్తలో అన్నమాట. దాని తర్వాత మళ్ళీ నేను యూస్ చేసిన కొత్త ఫోన్ ఇది. మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఇంత కాస్ట్లీ గిఫ్ట్. మీకు ఫోన్ చూపించేదాన్ని, బట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా, సో ఫోన్ అయితే చూపించడం కుదరదు. ఫోన్లో కూడా ఈ మధ్యన ఈ ఛార్జర్ కూడా మళ్ళీ కాస్ట్. ఛార్జరు 1200 1500 అన్నారు. నేను ఛార్జర్ తీసుకోలేదు, ఓన్లీ డేటా కేబుల్ వేస్తున్నారు కదా ఈ మధ్యన ఫోన్ కొంటుంటే. ఇంకా ఛార్జర్కి మళ్ళీ వేరే రోజు ఉంది. ఎందుకంటే నేను ఫోన్ తీసుకున్నది కూడా ఈఎంఐలో తీసుకున్నాను. మనకైతే మొత్తం పేమెంట్ చేసి అంతా తీసుకునే అంత
ఆ మనీ అయితే ఉండదు. ఇంకా నేనైతే ఈఎంఐలో తీసుకున్నాను. నా పేరు మీద తీసుకున్నాను. నా ఫోన్ పోయినందుకైతే నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ 1 మంత్‌గా నేను చాలా ప్లేసెస్‌కి వెళ్ళాను. అవన్నీ కూడా వీడియోస్ తీశాను. అవి కనీసం యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయలేదే అనిపించింది. కొంచెం నైట్ అవుట్ చేసైనా సరే వీడియోస్ అప్‌లోడ్ చేసుంటే బాగుండేది. నేను అంటే బాగా తిరిగేసి వచ్చేసేదాన్ని. ఇంక పడుకునేదాన్ని. ఇంక వీడియోస్ అప్‌లోడ్ చేయడం అయితే అసలు కుదిరేది కాదు. పోస్ట్ చేద్దాంలే ఒక 10 డేస్ తర్వాత అయినా పోస్ట్ చేద్దాంలే అని చెప్పి ఆ వీడియోస్ అన్నీ అలా పక్కన పెట్టేశాను. పోస్ట్ చేసుంటే అట్లీస్ట్ యూట్యూబ్‌లో అయినా ఉండేవి కదా! అంటే మనం ఒక ప్లేస్‌కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ టైంలో తిరిగొచ్చేసే ప్లేస్ అయితే మనం వీడియోస్ తీసుకొని రావాలి అంటే హాఫ్ అన్ అవర్ పట్టదు కదా! 1 అవర్, 1 ½ అవర్ అలా టైం పడుతుంది. మామూలుగా వెళ్ళొచ్చేసేదానికిని వీడియోస్ తీసుకొని రావడానికి టైం పడుతుంది కదా! ఇంకా అంత కష్టపడి మంచిగా రెడీ అవ్వి వీడియోస్ తీసానే, అవి పోస్ట్ చేయలేదే అని చెప్పి చాలా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నా ఫోన్ అయితే నాకు దొరకాలని అందరూ బ్లెస్ చేయండి. ఒకవేళ నా ఫోన్ దొరికేస్తే కనుక వీడియోస్ అన్నీ మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా! నా ఫస్ట్ ఫోన్ కూడా అలానే 1 ఇయర్ 1 మంత్‌కే పోయిందని చెప్పి. అది సామ్‌సంగ్ వైట్ కలర్. ఇప్పుడు మొన్న పోగొట్టుకున్న ఫోన్ కూడా సామ్‌సంగ్ వైట్ కలర్. ఇక నాకు సామ్‌సంగ్ కలిసి రాదు, వైట్ కలర్ కలిసి రాదని చెప్పి ఈసారి గూగుల్ పిక్సెల్ తీసుకున్నాను. అది కూడా బ్లాక్ కలర్. నాకు బ్లాక్ అయితే అస్సలు నచ్చదు. బట్ అయినా కూడా మా హస్బెండ్‌కి బ్లాక్ కలర్ అంటే ఇష్టమని చెప్పి బ్లాక్ కలర్ తీసుకున్నాను ఈసారి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఫోన్ దొరకాలని మాత్రం బ్లెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు ఎలా అయితే నా వీడియోస్కి సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.